చెప్తారు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి జమాల్ షరీఫ్ గారి దగ్గరికి వెళ్దాం. జమాల్ షరీఫ్ గారు ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో జస్ట్ ఎ మూమెంట్ హీ వాంట్ టు సే సమ్ లాస్ట్ వర్డ్ ఫ్రమ్ దిస్ సైడ్. నమస్తే దయాకర్ అన్న. నమస్తే దయాకర్ అన్న. జమాల్ షరీఫ్ అడ్వకేట్ జనగాం స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ అన్న కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఉల్మాస్ మరియు ఇతర ఎంఐఎం ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా పనిచేస్తే, బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తే కూడా వాళ్లకు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకు మనం ఓటేసి అధికారంలో తీసుకొచ్చినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మినిస్టర్ ఇయ్యలేనందుకు తెలంగాణలో ఉన్న ముస్లింలు చాలా బాధపడుతున్నారు. మీరు ముఖ్యమంత్రికి చాలా దగ్గర వ్యక్తి, మీతోని రిక్వెస్ట్ ఏంటంటే త్వరలో క్యాబినెట్ లో ముస్లిం మంత్రి పదవి ఆమిర్ అలీ ఖాన్ కు ఇప్పించాలని. ఏకైక ఒక్క ఎమ్మెల్సీ ఉన్న ఆమిర్ అలీ ఖాన్ ఉన్నారు. తొందరగా ఇప్పిస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, వేరే ఎలక్షన్స్ లో ముస్లింల సపోర్ట్ బాగుంటదని మీతోని మనవి చేస్తున్నాం. అదే కాకుండా కార్పొరేషన్ లో కూడా జిల్లాల్లో సీనియర్ ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఇతర జిల్లాల్లో వాళ్లకు ఇంపార్టెన్స్ ఇచ్చి, మీరు ప్రభుత్వం లేనప్పుడు 10 సంవత్సరాలు జైలుకు పోయినరు. తెలంగాణ ఎడ్యుకేషన్ లో ఎంతో బాధపడ్డారు ముస్లింలు. వాళ్లకు మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లాలో ఉన్న ముస్లింలకు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పదవులు ఇప్పించాలని మీతోని రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణలో ఉన్న ముస్లింలకు న్యాయం చేయాలి. తెలంగాణలో ఉన్న ముస్లింలు కాంగ్రెస్ పార్టీ దిక్కున్నారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నారు. ఇవాళ ఉన్నారు, రేపు ఉంటారు, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోని ఉంటారు. ఇవాళ అధికారం వచ్చిందంటే ముస్లింల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. త్వరలో క్యాబినెట్ లో ముస్లిం మినిస్టర్ ఇప్పించాలని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే దయాకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్క్లూడ్ గా రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జమాల్ షరీఫ్ గారు. ప్రస్తుతం అయితే దయాకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కు